పరకామణి కేసులో ఫిర్యాదుదారు సతీష్ ని హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతపురం సర్వజన వైద్యశాలలో సతీష్ కుమార్ శవ పరీక్ష పూర్తయిన నేపథ్యంలో ఈ అనుమానాలు వెలుగు చూస్తున్నాయి. సతీష్ తల వెనుక గొడ్డలి తరహా ఆయుధంతో నరికినట్లు తెలుస్తోంది. సతీష్ శరీరంలో పలుచోట్ల ఎముకలు విరిగినట్లు శవ పరీక్షలో తేలింది. సతీష్ శరీరంపై గాయాలను ఫోరెన్సిక్ వైద్యులు గుర్తించారు. సతీష్ సెల్ ఫోన్ విజయవాడ ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే సతీష్ హత్యలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హస్తం ఉందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అనంతపురం ఆసుపత్రిలో మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ మృతదేహానికి పోస్ట్మార్టం పూర్తయింది. కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. చెప్పండి. చెందిన సతీష్ కుమార్ మృతదేహానికి కొద్దిసేపు క్రితమే అనంతపురం సర్వజన ఆసుపత్రిలో పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తయింది. అయితే పోస్ట్ మార్టం తో పాటు ఇతర కోణాల్లో కూడా పూర్తిగా ఏదైతే సతీష్ కుమార్ ది హత్యగానే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే ఫోరెన్సిక్ తో పాటు పోలీసులు పర్యవేక్షణలో సతీష్ కుమార్ మృతదేహానికి సిటీ స్కాన్ చేశారు. సతీష్ తల వెనుక భాగంలో గొడ్డలికర ఏదైతే పదునైన ఆయుధంతోనే నరికినట్లు కూడా గుర్తించారు. దీంతో పాటు సతీష్ కుమార్ పలు శరీరంలో పలు చోట్ల ఎముకలతో పాటు ఇతర చోట్ల విరిగినట్లు కూడా పోస్ట్ మార్టం లో నిర్ధారణకు వచ్చారు. ఏదైతే ఫోరెన్సిక్ టీమ్ తో పాటు స్పెషల్ టీమ్ ను కూడా ఎందుకు సతీష్ కుమార్ పోస్ట్ మార్టం సంబంధించి ఎక్స్పర్ట్ టీమ్ ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక వైద్య బృందం ఏర్పాటు చేసి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో పోస్ట్ మార్టం నిర్వహించారు. దీంతో ఈ పోస్ట్ మార్టం నివేదికలో కీలకమైన విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా సతీష్ కుమార్ ది ప్రాథమికంగా హత్యగానే కూడా పోలీసులు అనుమానిస్తున్నాం. దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడంలో భాగంగా ఇప్పటికే దాదాపు 15 టీములు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఇప్పటికే సీరియస్ గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు. ప్రత్యేక టీంను కూడా ఏర్పాటు చేసి లోతుగా విచారిస్తున్నారు. ఒంటి మీదతో పాటు తల వెనుక భాగంలో గాయాలను బట్టి పూర్తిగా సతీష్ కుమార్ కి హత్యగానే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే పోస్ట్ మార్టం ప్రక్రియ పూర్తి కావడంతో సతీష్ కుమార్ మృతదేహాన్ని కొద్దిసేపటి క్రితమే సతీష్ కుమార్ కుటుంబ సభ్యులకు పోలీసులు మృతదేహాన్ని అప్పగించారు. ఏదైతే సతీష్ కుమార్ నిన్న రాత్రి 11:30 గంటల సమయంలో గుంతకల్ నుంచి తిరుపతికి రాయలసీమ ఎక్స్ప్రెస్ లో A1 బోగిలో ప్రయాణించారు. అయితే A1 బోగిలో ప్రయాణిస్తున్న సతీష్ కుమార్ కరెక్ట్ గా తెల్లవారుజామున 2-2:30 గంటల సమయానికి గాను ఏదైతే పెద్దపప్పూరు మండలం జూటూరు తాడిపత్రి మండలానికి సంబంధించి కోమలి గ్రామాల మధ్య సమయంలో రైల్వే ట్రాక్ సమీపంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కూడా ఉదయం 9-9:30 గంటల సమయంలో రైల్వే పోలీసులు గుర్తించారు. రైల్వే పోలీసులు గుర్తించి సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందజేశారు. దీంతో స్థానిక పోలీసులతో పాటు రైల్వే పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకొని పూర్తి స్థాయిలో అక్కడ ఏ విధంగా ప్రమాదం జరిగిందనే కోణంలో పలు కోణాల్లో కూడా పరిశీలించారు. టీమ్ కూడా రప్పించి పూర్తి స్థాయిలో అక్కడ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. అక్కడి ఘటనా ప్రదేశానికి అనంతపురం రేంజ్ డిఐజీ సుమోషితో పాటు అనంతపురం ఎస్పీ జగదీష్ రైల్వే పోలీస్ ఉన్నతాధికారులు కూడా ఘటనా ప్రదేశానికి చేరుకొని పలు కోణాల్లో కూడా ఘటనా ప్రదేశాన్ని పరిశీలించారు. అయితే ప్రాథమికంగా అయితే ఆ ఘటనా ప్రదేశాన్ని పరిశీలించినప్పటికీ పోస్ట్ మార్టం నివేదికలో పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది వెల్లడవుతుందన్న కోణంలో కూడా పోస్ట్ మార్టం నిమిత్తం అనంతపురం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక ఎక్స్పర్ట్ టీమ్ ను కూడా ఏర్పాటు చేసి మృతదేహానికి పలు చోట్ల తీవ్ర గాయాలు ఉండడంతో పాటు తల వెనుక భాగం ఛిద్రమై ఉండడం పదునైన గొడ్డల్ లాంటి దాంతో నరికినట్లుగా ఉండడంతో వెంటనే దాన్ని సిటీ స్కాన్ కు కూడా రిఫర్ చేశారు. సిటీ స్కాన్ లో పూర్తి స్థాయిలో ఇది ఖచ్చితంగా పదునైన ఆయుధంతో దాడి చేసినట్టుగా తల వెనుక భాగంలో నరికినట్టు కూడా సిటీ స్కాన్ లో కూడా వెల్లడి కావడంతో పూర్తి ఎక్స్పర్ట్ టీం దాదాపు 2 నుంచి 3 గంటల పాటు పోస్ట్ మార్టం చేశారు. పోస్ట్ మార్టం లో పలు చోట్ల శరీరంలో తీవ్ర గాయాల ఉండడంతో పాటు ఘటన 2-2:30 గంటల సమయంలో తెల్లవారుజామున 2 నుంచి 2:30 గంటల సమయంలో జరిగి ఉండడంతో ఖచ్చితంగా ఇది హత్యగానే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే
పోస్ట్ మార్టం నివేదికలో పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించి ఘటనకు సంబంధించి అనుమానాస్పద మృతికి సంబంధించి పూర్తి వివరాలు పోస్ట్ మార్టం నివేదికలో వెల్లడే అవకాశం ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తున్నప్పటికీ ప్రాథమికంగా మాత్రం ఇది హత్యగానే భావిస్తున్నారు. మరొక వైపు సతీష్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా పూర్తి స్థాయిలో ఇదే తరహాలో ఖచ్చితంగా సతీష్ కుమార్ ది ముమ్మడి చేస్తే ఏదైతే సంచలనం రేకెత్తించిన పరకామణి కేసులో ఫిర్యాదుదారిగా సతీష్ కుమార్ ఉన్నారు. ఈ సతీష్ కుమార్ ఇప్పటికే ఏదైతే ఈ సిఐడి అధికారులు ఎదుట ఈ నెల 10వ తేదీన విచారణకు కూడా హాజరయ్యారు. విచారణకు హాజరవడంతో పాటు ఈ రోజు విచారణకు సతీష్ కుమార్ హాజరు కావాల్సి ఉండగా రాయలసీమ ఎక్స్ప్రెస్ A1 బోగిలో ప్రయాణిస్తున్న సమయంలోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వరకు ఖచ్చితంగా ఇది హత్యగానే కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు మిత్రులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గతంలోనే సతీష్ కుమార్ పలు సందర్భాల్లో అనుమానం వ్యక్తం చేశారు, తనను హత్య చేశారేమోనన్న ఆందోళన కూడా కలుగుతుంది. అయితే తాను సంచలనం రేకెత్తిన పరకామణి కేసుకు సంబంధించి తాను ఫిర్యాదుదారుగా ఉన్నాను, తాను ఏదైతే గతంలో విజిలెన్స్ అధికారిగా ఉన్నానో విజిలెన్స్ అధికారిగా ఉన్న సమయంలో పరకామణి చోరీకి సంబంధించి రవికుమార్ చోరీకి సంబంధించి తాను గమనించిన విషయాలలో గుర్తించిన విషయాలతో పూర్తిగా తనకు తన కళ్ళెదుట జరిగిన విషయాలను ఫిర్యాదు చేశాను. ఇందుకు సంబంధించి తాను ఫిర్యాదుదారిగా ఉన్న పరిస్థితి ఉంది. దీనిపైన తాను ఫిర్యాదుదారిగా ఉన్నప్పటికీ గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వంలో కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు తనపైన తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేయడంతో ఆ లోక్ అదాలత్లో కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపైన పూర్తి వివరాలను ప్రస్తుతం సిఐడి ఎదుట తాను సిఐడి ఎదుట వెల్లడించేందుకు తనకు ఎలాంటి భయం లేదు. ఖచ్చితంగా తాను అన్ని వివరాలను తనకు తెలిసిన అన్ని విషయాలను సిఐడి అధికారుల ఎదుట వెల్లడిస్తానంటూ కూడా కుటుంబ సభ్యులతో పాటు సన్నిహితులు బంధుమిత్రులు కూడా చెప్పినట్లు కూడా ఏదైతే ఘటనా ప్రదేశానికి వచ్చిన సన్నిహితులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. అక్కడ ఘటనా ప్రదేశంలో చూసిన సన్నిహితులు బంధుమిత్రులు కూడా తీవ్ర స్థాయిలో ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కుమార్ ది ముమ్మాటికి హత్య అంటూ కూడా అక్కడ ఆందోళన